భోజనమున ఆయన తిరిగి లేచు. ఆయన పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నాం. మరొకసారి చేరొచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈస్టర్ 4వ ఆదివారం. మరి మీ పాస్టర్ గారు ఏ నిమిత్తమైతే మరి హైదరాబాద్ వెళ్ళారు తెలుసు కదా. మరి ఆయన దేవుడు మరొక గొప్ప కార్యాన్ని చేశాడు. చిన్న బుడ్డికి మరి ఆ లోటు దేవుడు ఇచ్చినందుకు వందనాలు. అలాగే సత్యవతి గారు వచ్చారా. మరి శ్రీని గారి గృహంలో కూడా మరి గత వారంలో మరి ఆమెకు చిన్న ఆపరేషన్ జరిగింది. క్షేమంగా మరి ఆ బిడ్డ గృహానికి వచ్చింది. కనుక సంఘం అంతా కలిసి ఈ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. కేవలం ఇప్పుడు ఏదో జరిగిందని కాకుండా ఎప్పుడు కూడా సంఘ ప్రార్థన సంఘాన్ని కాపాడుతుంది. ఎందుకంటే రోజులు బహు చెడ్డవిగా ఉన్నాయి. మనం ఏమి ఎవరి మీద మనం తిరుగుబాటు చేయలేము. ఈరోజు ఎందుకంటే దౌర్జన్యం, కానీ మనం దర్జన్యం చేసే స్థితిలో ఉన్నామా? ఎందుకంటే మనం తక్కువగా ఉన్నాం కదా లోకంలో, మైనారిటీస్. కనుక సంఘం మంచిగా, ఎందుకంటే ఆయన రాకడకు ముందు జరగవలసిన ప్రతి పరిణామం కూడా జరుగుతుంది, కానీ మనం దాన్ని గ్రహించలేము. ఏదైనా కూడా సంఘం కలిసి ప్రార్థించలేదు. మరి చదవబడినటువంటి ఈ సువార్త పాఠం ఏదైతే ఉందో యోహాను సువార్త 8వ అధ్యాయం కదా, ఈ మాటలు కొన్నిసార్లు మనకి అవి మనం చక్కగా చదువుతాం తప్పులు లేకుండా, కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి చాలా కసరత్తు కావాలి. అందుకే పాస్టర్ గారు అంటే ఏంటి, ఆయన తరబీదు పొంది చెప్తారు. పాస్టర్లు అంటే కేవలం ఏంటంటే, మీరు పాప చదివింది కదా, 4 వాక్య భాగాలు చదివారు, చదివి వెళ్ళిపోతే ఉపయోగం ఉందా? మరి స్కూల్లో పాఠాలు అలాగే చెప్తారా మాస్టర్? ప్రతి సబ్జెక్టు కూడా సంవత్సరం అంతా కూడా సబ్జెక్టు నలుగుతూనే ఉంటుంది కదా, మళ్ళీ హోంవర్క్ ఉంటుంది కదా. అలాగే ఈ మనకి బైబిల్లో మనకి తెలిసినటువంటి కొత్త నిబంధనలో ఉన్న 4 సువార్తలు మనకి తెలుసు కదా, మత్తయి, మార్కు, వీటిని సినాప్టిక్ గాస్పెల్ అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తారు ఫాస్ట్ ట్రైనింగ్. సినాప్టిక్ గాస్పెల్ అంటే నలుగురు కూడా 4 కోణాల నుంచి చూస్తున్నారు ఒక వ్యక్తిని. ఈయన యేసయ్య అనుకోమా, 4 పక్కల నుంచి కూడా యేసయ్యని ఒకే దృష్టితో చూశారు. వారందరూ కూడా ఆయన దేవుని కుమారుడని, ఆయన జీవిత చరిత్ర నలుగురు కూడా రాశారు. మత్తయ్య గారు అయితే ఎక్కువగా ఏంటంటే యూదుల గురించి రాశాడు, యూదులకు రాశాడు. అందులో ఎక్కువగా పాత నిబంధన ప్రవచనాలు ఎక్కువగా కోట్ చేస్తూ మత్తయ్య గారు యూదులకు రాశాడు. మార్కు గారు యూదులకు, ఆనాటి మత పెద్దలకు వాళ్ళకి రాశాడు. లూకా గారు అయితే అన్యజనానికి, ఏంటి అన్యులైన మనకు కూడా కలిపి రాశాడు. కానీ యోహాను సువార్త ఈ 3 సువార్తల కంటే భిన్నముగా ఉంటుంది. యోహాను సువార్త యొక్క మెయిన్ టైటిల్ ఏంటంటే ఏంటమ్మా, ఆయన మొదటి వచనంలో ఉంటుంది ఏంటి, దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, మెస్సయ్య అయి ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు అని చెప్పి యోహాను గారి యొక్క ఏంటి మెయిన్ థీమ్ కదా. సినిమా టైటిల్ బట్టి కదా మనం వెళ్తూ ఉంటాం కదా. యోహాను సువార్త టైటిల్ ఏంటంటే యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. అలాగే యోహాను సువార్తలో మనకందరికీ తెలిసిన బహు ప్రాచుర్యమైన వచన భాగ్యం, మాట అంటే అందరికంటే క్రైస్తవులు అందరికి కూడా ఎప్పుడు సంఘానికి రాని వారికి కూడా ఈ వాక్యం కొంచెం వస్తారు. అలాగే ఇంకొక మాట గత వారం చెప్పారు 14లో, నేనే మార్గం, అలాగే నేను నిజమైన ద్రాక్షవల్లిని. అలాగే 7 మార్లు అయినా నేను చెప్పుకున్న మాటలు ఏంటి, నేను జీవాహారమై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను గొర్రెలకు మంచి కాపరి ఉన్నాను, నేను గొర్రెలకు వాదనై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును
నేను నిజమైన ద్రాక్ష. ఇవన్నీ కూడా యోహాను సువార్తలో ఎన్ని హైలైట్స్. యోహాను సువార్త అనేది విభిన్నం అన్నమాట. యోహాను ఆయన శిష్యుల్లో ఆయన ఒకడు కదా, యోహాను శిష్యుల్లో ఆయన ఒకడు. కానీ ఈయన సువార్తలో ఎక్కడా కూడా నేను అని ప్రస్తావించలేదు. కానీ ఏమంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకోండి. ఏంటి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను ఆయన ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు. ఏంటి యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. కానీ నేను యోహానును, లేదా మేము ఇద్దరు అన్నదమ్ములు యాకోబు యోహాను లేదు, లేదా యేసయ్యకి నేను చాలా దగ్గర అని చెప్పరాదు కదా. అంటే యేసుక్రీస్తు గారు ఆ 12 మందిలో 3 ఆయనకి బహు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరో పేతురు, యాకోబు. మీరు ఏ అద్భుత కార్యం చేసినా ఈ 3 కనపడేవారు. ఏ వ్యాధి నయం చేసినా ఆయన ఉండేవాడు. అలాగే రూపాంతర కొండ మీద కూడా. అలాగే ఆ యోహాను గారి చివరికి ఆయన శిలువ మ్రానుపై వేలాడుతున్నప్పుడు ఏమంటాడు? అమ్మా ఇదిగో అమ్మా ఇదిగో అంటే ఆ యోహాను గారే మనకి 5 పుస్తకాలు రాశారు కదా. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ పత్రిక, ప్రకటన. ఎందుకు చెప్తున్నానంటే యోహాను గురించి మరి నేను చెప్పేది చాలా తక్కువ కదా. ఆయన ఏమంటాడంటే ఆయన నిజమైన లోకమునకు వెలుగని చెబుతూనే ఇక్కడ 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఆ యూదులకు అమ్మా దీనికి మధ్యన ఏం జరిగిందంటే కొంచెం తర్కం జరిగింది. అంటే వాదం. ఆ వాదనలో మరి గత వారం కూడా ఆయన ఒక మాట అంటాడు, నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేను చోటుకు మీరు వద్దురా అని చెప్పి కదా గత వారం. ఆయన అప్పుడు వెంట తోమ అక్కడికి వెళ్తున్నాం అన్నాడు. కూడా ఉండి ఆయన బోధన విన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూశారు, మహత్కార్యాలు చూసి కూడా ఉండి ఏమన్నారు అంటే అక్కడికి వెళ్తున్నాం. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను అక్కడికే వెళ్తున్నాను, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా తండ్రి చెప్తే ఎంతో, నేను చెప్పినా అంతే, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. యోహాను సువార్త అంతట్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తు పలికిన మాటలు ఎక్కువగా మనం చూస్తాం. ఆ తోమ పుచ్చుకునేమంటాడు, అయ్యో ఎక్కడికి వెళ్తున్నాం కథ అంతా వినేదాకా బలికెళ్ళగా అప్పుడు ఆయన ఏమంటాడు, నేనే మార్గము సత్యమును ప్రాచుర్యం పొందిన మాట గత వారంలో మనం చూసాం. కనుక ఈ దిన మరి ఈ రోజు కనుక ఏర్పాటు చేయబడినట్టు ఈ వచ్చిన భాగాలు మనం గమనిద్దామండి. ఎందుకంటే మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరనితో వాళ్ళతో చెప్పారు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే వెళ్ళిపోతున్నాం, కానీ నేను ఉండే చోటికి మీరు అక్కడ 2 మాటలు అర్థమవుతాయి. ఒకటి ఏంటి, నేను ఆ కల్వరి కొండపై ఆ శిలువ మ్రాను రెక్కబోతున్నాను అంటే శ్రమల పాత్రను నేను